హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైడ్లీ వాళ్ళు వీడియో చేస్తున్నాను అనమాట. మై నేమ్ ఈజ్ రవి, గంజికుంట రవి. మాది వచ్చేసి దొమ్మనందల గ్రామం, కడప డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. చాలామందికి విలేజ్ తెలియదు. దొమ్మనందల గ్రామం జస్ట్ రాయలసీమ వాళ్ళకైతే తెలుస్తుంది. ఈ కడప, పొద్దుటూరు, జమ్మలమడుగుంట వాళ్ళ దగ్గరలో తెలుస్తుంది అనమాట. రీసెంట్గా ఆర్ఆర్బి క్లర్క్ అనేది కర్ణాటక గ్రామీణ బ్యాంక్ అయితే రిజల్ట్ అయితే సక్సెస్ వచ్చింది. దట్స్ మై లాస్ట్ అటెంప్ట్. ఫీలింగ్ ఏదంటే సంతోషం కాకుండా లాస్ట్ అటెంప్ట్ ఇది, లేకపోతే నెక్స్ట్ ఇంకా ఛాన్స్ లేదు మనకి అనే బాధ ఎక్కువ అయిపోయింది నాది. బట్ ఎగ్జామ్ రాసిన తర్వాత అర్థమైంది, నాకు మెయిన్స్ రాసిన తర్వాత అర్థమైంది కంపల్సరీ 100% క్లియర్ చేయగలను, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ బాగా రాశాను అనేసి అర్థమైంది. నెక్స్ట్ ఫీలింగ్ అంటే ఇంకా అంతే అనమాట. లాస్ట్ అటెంప్ట్ అది ఒక ఓబీసీ కేటగిరీ నాది అయినప్పటికీ అంత ఎమోషనల్ అయ్యాను. బట్ ఆ వీడియో నేను పెట్టలేదు, ఎందుకంటే వీడియో తీసే వల్ల అవన్నీ నేను పెట్టుకోను. స్ట్రగుల్స్ అంటే ఏనాడు నేను అంతగా బాధపడింది లేదు. ఎందుకంటే అంత ఏడ్చింది ఒక 2-3 సందర్భాలే. బట్ అవన్నీ నన్ ఆఫ్ ది మ్యాటర్స్, అవసరం లేదు. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మాత్రమే ఆలోచించాలి, పాస్ట్ ఆలోచించద్దు ఏదైనా కానీ. ఈ గైడ్లీ చాలా హెల్ప్ఫుల్ అయింది. 2019లో ఐబీపీఎస్ గైడ్ ఉండింది, గైడ్లీ రాకముందు. అవి నేను అప్పుడే మాక్ టెస్ట్లో రాస్తున్నాను అనమాట. అవి ఏదంటే గైడ్లీలో ఎగ్జామ్లో ఏ ప్యాటర్న్ వస్తే తొందరగా నెక్స్ట్ మాక్ టెస్ట్లో కానీ అవి అప్డేట్ చేస్తారు. అవి చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను నా ఛానల్లో బ్యాంక్ ఎగ్జామ్స్ రవి యూట్యూబ్ ఛానల్లో చాలా పీడిఎఫ్ ఎలా కొనాలి 2025లో 26లో 2-3 వీడియోస్ చేశాను గైడ్ల గురించి, మాక్ టెస్ట్ల గురించి. అవి కావాలంటే మీరు క్లియర్గా అయితే తెలుగు వాళ్ళు చూడండి. గైడ్లీలో తమిళ్ ఛానల్ ఉంది, హిందీ ఛానల్ ఉంది, తెలుగులో అయితే లేదు. కాబట్టి పల్లెటూరులో ఉండే వాళ్ళకి చాలా కష్టమవుతుంది. ఇంగ్లీష్ సెక్షన్ మెయిన్ ప్రాబ్లము, అటెంప్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది. బట్ నాకు 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ ఏదో డబ్బులు వస్తాయని యూట్యూబ్ గురించి స్టార్ట్ చేశాను తప్ప వేరే ఉద్దేశం అయితే లేదు. ఎగ్జామ్ ఫీజులు క్లియర్ చేసుకోవాలి అనేసి డబ్బులు వస్తాయేమో అనుకున్నాను. అప్పుడు అదే కాస్త యాస్పిరేట్ నుంచి ఒకరికి ఇన్స్పిరేషన్గా మారింది యూట్యూబ్ ఛానల్. గైడ్లైన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అని చెప్పచ్చు. పీడిఎఫ్ కోర్సు నేను ప్రాక్టీస్ చేసింది 30-40%, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అవసరం లేదు. మీరు ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు ప్రాక్టీస్ చేయాలనుకుంటే చాలా పీడిఎఫ్స్, కొన్ని వేల పీడిఎఫ్స్ అయితే ఉన్నాయి, మాక్ టెస్ట్లు ఉన్నాయి, చాలా యూజ్ అవుతుంది. ఇంగ్లీష్ కానీ, కంప్యూటర్కి కానీ, క్వాంట్ రీజనింగ్కి, ఎస్పెషల్లీ క్వాంట్ రీజనింగ్కి చాలా యూజ్ఫుల్ అవుతుంది. కాబట్టి నేను టెలిగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చెప్పేది అదే, పర్చేస్ చేసుకోండి. ఫస్ట్ ఒక 3 months చేసుకోండి, బాగుంటే కంటిన్యూ చేయండి, లేదంటే ఎవరు చేయొచ్చు అనమాట. టిప్స్ అంటే ఇంగ్లీష్ సెక్షన్స్లో రీసెంట్గా వచ్చినది నేను ఆల్రెడీ ఒకప్పుడు చదివే అనమాట అవన్నీ. కాబట్టి ఒక ఇయర్ చేంజ్ అనేది, ప్యాటర్న్ చేంజ్ అవుతుంది, ఇంకా టైం అయిపోయింది. సరే 3 minutes అన్నారు వాళ్ళు. సరే బాయ్ ఫ్రెండ్స్.